దేవుని మార్గములు అనే ఒక మాట అనేక సార్లు రాయబడి ఉంది. ఇది పాత నిబంధనలో ఆత్మచేత నడిపించబడిన వ్యక్తులు, దైవ సంబంధమైన వెలుగు కలిగిన వారు ఈ విషయాన్ని మాట్లాడుతూ ప్రార్థన చేస్తూ ఉండేవాళ్ళు. దేవుని మార్గము అంటే దేవుడు ప్రవర్తించే పద్ధతి, ఆలోచించే పద్ధతి, లేక పని చేసే పద్ధతి. ఇవి దేవుని బిడ్డలుగా మనం గ్రహించాలి. ప్రభునందు ప్రియులారా, ఎందుకు ఈ విషయం ఈరోజు మనం జ్ఞాపకం చేసుకుంటున్నామంటే, గలతీలో ఉన్న సంఘానికి ఆ సంఘానికి అపోస్తలుడు తండ్రి అయిన పౌలు గారు వాక్యం లేక దేవుని చిత్తం చెప్తూ ఈ మాట అన్నారు. ఏమన్నారంటే, నా పిల్లలారా, మీ విషయం నాకు ప్రసవ వేదన కలుగుతుంది. అంటే చెప్పలేని, తట్టుకోలేని, అంటే ఈ లోకంలో ఉన్న వేదనలన్నిటికంటే గొప్పది అది. ప్రసవ వేదన అంటే ఆ వేదన. ఇంకొక రకంగా చెప్పాలంటే మరణ వేదన అని కూడా అంటారు, మార్చి చెప్తారు పర్యాయపదాలుగా. అలాంటి వేదన ఆయనకు కలుగుతుందంటే ఎవరి గురించి అంటే మీ గురించి అంటున్నాడు. ఎందుకు? కారణం ఒకటి ఉంది. ఎందుకు కలుగుతుందంటే ఒక స్పష్టమైన ఉద్దేశం ఉంది. ఆయనకు దేవుని ఆలోచన చిత్తం తెలుసు. దేవుని ఎరిగిన వ్యక్తి, దేవుని కలిగిన వ్యక్తి, దేవుని చూసిన వ్యక్తి, దేవునితో మాట్లాడిన వ్యక్తి. అనేక విషయాలు తెలుసుకుని వచ్చి మాట చెప్తున్నాడు. మీ గురించి అసలు ఎందుకయ్యా నువ్వు బాధపడుతున్నావు? మేమేమన్నా తప్పులు చేస్తున్నావా? అన్యాయం చేస్తున్నావా? అక్రమాలు చేస్తున్నావా? సంఘ వ్యతిరేకమైన కార్యక్రమాలు చేస్తున్నావా అంటే ఇవేం చేయటం లేదు. అందరూ బాగానే ఉన్నారు, అందరూ మంచిగానే ఉన్నారు. ఎవరిలో కూడా ఎటువంటి చూడగలిగిన పాపాలేం కనపట్లేదు. అందరూ పద్ధతిగా, క్రమముగా, చక్కగా, భక్తిగానే ఉన్నారు. మరి నువ్వెందుకు అంత బాధపడుతున్నావు? మళ్ళా కలుగుతుంది అన్నాడు. ఇది రెండోసారి. అంటే మొదటిసారి ఎప్పుడు కలిగిందంటే వాళ్ళను కనటానికి, అంటే వారు రక్షణలోనికి రావాలంటే భయంకరమైన వేదన ఆయన అనుభవించి దేవునితో పోరాడి ప్రార్థన చేసి ఆయన అనేకమైన అనుభవాలు గుండా నడిచినప్పుడు. ఇప్పుడు ఆ విషయం చూడటానికి మనకు టైం లేదు. ఆయన అంత శ్రమ పడితే ఒక వ్యక్తిని దేవుడు రక్షించటానికి కృప అనుగ్రహిస్తాడు. ఆ వ్యక్తితో మాట్లాడటం కానీ, ఏదన్నా స్వస్థత చేయటమో, లేక ఏదైనా విడుదల కలిగించడం, ఏదో గొప్ప కార్యం. అయితే రక్షణలోనికి వచ్చిన వారి గురించి ఆయనకి మాట కలుగుతుంది. ఏం కలుగుతుంది అంటే ప్రసవ వేదనని చూసాం. ఎందుకు కలుగుతుంది అంటే కారణం చెప్పాడు. ఎందుకంట, నీ గురించి నాకు అసలు దుఃఖం ఆగట్లేదు. నువ్వు గుర్తొస్తే అసలు నేను ఎంత బాధపడుతున్నానో చెప్పలేను. అసలు నీ గురించి నేను ఆలోచించినప్పుడల్లా నాకు ఇంకా చనిపోయే అంతటి ఒక అన్నాడు. ఎందుకు? ఎందుకంటే నీలో కనబడాల్సింది, కలగాల్సింది, నీలో చూడాల్సింది, చూపించాల్సింది ఏమిటంటే, ఏమన్నాడు?
స్వరూపం అంటే స్వంత రూపం. స్వరూపం అంటే స్వంత రూపం, ఎగ్జాక్ట్ ఇమేజ్, జిరాక్స్ కాపీ లేక ఫోటో కాపీ. అంటే ట్రూ మోడల్, సొంత రూపం. ఎవరి సొంత రూపం? క్రీస్తు సొంత రూపం మీలో కలిగే వరకు నీ గురించి నాకు సంతోషం లేదు అది అంటున్నాడు. నీ గురించి నాకేం లేదు, నీ గురించి నాకు పెద్ద బాగానే ఉన్నాంగా, మంచిగానే ఉన్నాంగా, పద్ధతిగానే ఉన్నాం కదా, నీతిగానే ఉన్నాం కదా. లేరని ఆయన అంటం లేదు, ఉన్నారని ఆయనే చెప్తున్నాడు. కానీ ఆయనకు తెలిసిన ఒక సత్యం ఏమంటే, అందుకే అన్నాను దేవుని మార్గంలో. ఈరోజు ఆ విషయం ఒక్కటి జ్ఞాపకం చేసుకున్నాం ప్రభు. అసలు దేవుడు ఆలోచించి పని చేసే పద్ధతి మనకు తెలియాలి. ఎందుకంటే భక్తి జీవితం, విశ్వాస జీవితం దేనితో పోల్చొచ్చు అంటే, ఒక ఫ్యాక్టరీలో జరిగే ప్రాసెస్తో పోల్చొచ్చు. అంటే ఒక ముడి పదార్థాన్ని దాంట్లోకి పంపిస్తే ఆ చివరికి వచ్చేది బహుశ్రేష్టమైన ఉపయోగకరమైన, ఉదాహరణకి మీ అందరికీ తెలుసు పత్తి ఎంత ఉంటుంది కిలో మీరు అమ్మేటప్పుడు. రైతులు పండించి పత్తిని అమ్మేటప్పుడు కింట 6,000 అనుకోండి, అప్పుడు కేజీ ఎంత పడుతుంది? 60 రూపాయలు పడుతుంది. 60 రూపాయలు కేజీ ఖరీదు చేసి పత్తిని ఒక ఫ్యాక్టరీలో పంపించి దానిని అనేకమైన యంత్రాల గుండా, కెమికల్స్, రసాయనాల గుండా, అనేకమైన విధానాల గుండా వాళ్ళు రూపించి దానిని చివరికి బయటకు వచ్చేటప్పుడు ఒక వస్త్రం వచ్చిందనుకోండి, దాని రేట్ ఎంత ఉంటుందో తెలుసా మీకు? కేజీ 500, కేజీ 700, కేజీ 5,000. అంటే బయటకు వచ్చి ఒకటి బహుశ్రేష్టమైందిగా భక్తి జీవితం యొక్క. ఎందుకంటే ఇక్కడ ఏమంటున్నాడంటే, మీ విశ్వాస జీవితం, భక్తి జీవితం, దేవునితో మీ యొక్క నడక ఫైనల్గా ఒక ప్రోడక్ట్ తేవాలి. నువ్వు పత్తి పంపించి మళ్ళీ పత్తి వచ్చింది అనుకో, అసలు వేయటమే అనవసరం, చేయటం అనవసరం. ఎలా ఉన్నావు అలాగే ఉన్నావు అనుకో, నువ్వు నీ గురించి ఏం కలుగుతుంది చూసేవాళ్ళకి? సంతోషమే కలగదు అసలు. దేవుని ఉద్దేశం చెప్తున్నాడు, తన సొంత ఆలోచన కాదు. ఏమయ్యా బాగుంటే నీకు సంతోషం లేదా? బాగుండి మేము బాగుంటే నీకు కోరిక లేదా అంటే నాది కాదు. ఆయనకు దేవుని ఉద్దేశం తెలుసు. ప్రభునందు ప్రియులారా, దేవుని ఒక ఆలోచన విధానం, అసలు దేవుడు ఏం కోరుకుంటున్నారు, ఇది మనం గ్రహించాలి. ఎందుకంటే మన జీవితంలో మనం ఎదుర్కొనే అనుభవాలు, పోరాటాలు, శోధనలు, ఇరుకులు, ఇబ్బందులు, కృపలు, విజయాలు, సంతోషాలు, ఇవన్నీ చివరికి ఒక రూపాన్ని తేవాలి. అది దేవుని ఉద్దేశం. ఇది మనం గ్రహించకపోతే చాలా విషయాలు మనం అర్థం చేసుకోలేం. దేవుని ఆలోచన విధానం చెప్తున్నాను నేను. దేవుడు ఒక వ్యక్తిని పిలిచినప్పుడు దేవుని దగ్గరికి రావటం చాలా కష్టమైన విషయం. అబ్రహాముని దేవుడు పిలిచినప్పుడు ఏం చేయమన్నారు? ఎలా వెంబడించమన్నాడు? చాలా గొప్ప త్యాగం చేయాల్సిన ప్రారంభం చెప్పాడు అనమాట. ఇక పాట పాడాం, అబ్రాహామును పిలిచి దేవుడు అబ్రహామును చేశారు. ఆయన చేతిలో ఆయన ఏం చేశారంట?
ఒక ఆశీర్వాదకరమైన రూపానికి తెచ్చాడు. యాకోబుని అంతే చేశారు, పౌలుని అంతే చేశారు. దేవుడు ఒక వ్యక్తిని పిలిచినప్పుడు ప్రారంభమే చాలా కష్టంగా ఉంటుంది. చాలా విషయాలను విడిచిపెట్టి అబ్రహాముని పిలిచినప్పుడు తండ్రి ఇంటిని, సొంత దేశాన్ని, బంధుమిత్రులను, నువ్వు చేసే పనిని, నీ ఆలోచనల్ని, నీ ఉద్దేశాలని టోటల్గా నువ్వేం చేయమన్నాడంటే విడిచిపెట్టమన్నాడు. ఆ పని చేసినప్పుడు వాస్తవానికి దేవుడు చాలా పడతారు కూడా. మనం ఒకవేళ మన గురించి ఎవరైనా ఏదైనా ఇంత గొప్ప త్యాగం చేస్తే మనం వాళ్ళు చాలా గొప్పగా గణపరచాలి కూడా. అయితే అంత గొప్ప త్యాగం, అంత గొప్ప పని చేసిన వాళ్ళని మనం ఇంకెలాంటి ఇబ్బందులకు గురి చేయం వాస్తవానికి. కానీ దేవుడు అలా చేయట్లా. అసలు నువ్వు చెప్పిన మాట వింటమే, నీ దగ్గరికి రావటమే చాలా చాలా కష్టమైతే, అంత కష్టపడి వచ్చిన తర్వాత ఆ మనిషిని దేవుడు ఏం చేస్తారు, ఇది మనం తెలుసుకోవాలి. ఎందుకు చేస్తున్నారు అన్ని త్యాగాలు, అంత సమర్పణ, అంత భయంకరమైన ఒక అనుభవం, అలాంటి ఒక పరిస్థితి గుండా వచ్చిన తర్వాత ఆ మనిషిని దేవుడు వెంటనే ఆశీర్వదించకుండా, వెంటనే వాడుకోకుండా, వెంటనే ఆయనను దీవెనగా మార్చకుండా ఏం చేశారు? అంతా త్యాగం చేసి వచ్చిన అబ్రహాముని 25 సంవత్సరాలు దేవుడు అసలు రావటమే కష్టం. అంటే దేవుడు ఎన్నుకున్నది అందుకు. అసలు వచ్చిన వెంటనే ఆయన ఏమీ ఇవ్వట్లేదు. పైగా ఏం చేశారు? 25 సంవత్సరాలు పరీక్షింపబడ్డాడు, శోధింపబడ్డాడు, ప్రశ్నింపబడ్డాడు, బాధింపబడ్డాడు. అందరి జీవితం ఒకళ్ళే కాదు. యోబు జీవితం మనం చూస్తే భూమి మీద నెంబర్ 1 అని దేవుడే చెప్పాడు. చెప్పాడు కదా, భూమి మీద ఇలాంటి వాడు లేడు అన్నాడు. అంటే భూమి మీద నెంబర్ 1 ఎవరు? అసలు ఇంక అంతకంటే గొప్ప నీతి ఏమైనా ఉందా? అంతకంటే గొప్ప భక్తి కానీ నీతి కానీ ఎవరు చేయలేరు. అసలు ఊర్లోనే నెంబర్ 1 మనం అవ్వలేం, మన ఇంట్లోనే అవుతాం లేదు చెప్పలేం, సంఘంలో అవటమే కష్టం. అసలు దేశం కాదు భూమి మీద అయ్యాడంట. అంతకంటే నీతి భక్తి ఏముంటుంది? దాంతో సంతోషపడాలా వద్దా దేవుడు? అలాంటి వ్యక్తిని గొప్ప కిరీటాలు సన్మానాలు చేయాలా వద్దా? అలాంటి మనిషిని అసలు దేవుడు ఏం చేశారు? అలా చేయట్లా. భూమి మీద నెంబర్ 1 అయిన తర్వాత యోబుకి ఎదురైన జీవితం ఉంది ప్రభునందు ప్రియులారా. 40 అధ్యాయాలు సుమారుగా తిట్టలేదు ఆయన తిట్టుకొని, ఆయన కన్న దినాన్ని తిట్టి, పుట్టిన ఉద్దేశం, బతికిన బతుకు, ఇప్పుడున్న అనుభవం ఎంతగా ఆయన భూమి మీద నెంబర్ 1 అయిన తర్వాత ఆయన జీవితంలో ఆయన కలిగిన ఆ వేదన, ఆ శ్రమ, ఆ దుఃఖం, ఆ నష్టం ఖచ్చితంగా మనం ఎవరూ కూడా ఎదుర్కొని ఉన్నాం. మనకు తెలిసిన వాళ్ళు కూడా అసలు ఈ తరంలో కానీ ఈ దినాల్లో కానీ భూమి మీద అసలు ఇలాంటి వాళ్ళు మళ్ళీ ఉండుండరు. అసలు గ్రహించండి ప్రభునందు ప్రియులారా. దేవుని మార్గం అన్నాను నేను అందుకనే. అంటే దేవుడు ఆలోచించి, దేవుడు ప్రవర్తించి, దేవుడు పనిచేసే పద్ధతి మనకు తెలియాలి. మనమేమనుకుంటాం? దేవుని కోసం నేను గొప్ప ప్రార్థన చేశాను ఒక 40 రోజులు, అంటే నాకేమి ఇచ్చేయాలి వెంటనే? అసలు ఎవరు చేయని ప్రార్థన నేను ఎప్పుడు చేయలేదు, ఎవరు ఎప్పుడు చేయలేదు, అలాంటి ప్రార్థన నేను చేశాను అంటే ఏదో గొప్ప పని చేస్తే మనం ఆశించటం, మనం ఎదురు చూడటం, లేక మనం చేయటం,
మనం ఏం చేస్తామంటే అలాంటి ఒక కార్యం చేసిన అప్పుడు ఏదో గొప్ప ఫలం కలగాలని చూస్తాం. కానీ ఇక్కడ దేవుని దగ్గర వచ్చేటప్పటికి అలాంటిదే కలుగుతుంది, కానీ వాళ్ళు ఊహించింది వాళ్ళు ఎదురు చూసింది కలగట్లేదు. సో ఎలాంటి ఒక వేదన యోబు అనుభవించాడంటే చూసిన వాళ్ళు మాట రాకుండా అయిపోయిందంట నోట్లో. ఆప్తమిత్రులు 3 వచ్చి యోబుని చూస్తే వారం రోజులు వాళ్ళు బూడిద పోసుకొని కూర్చున్నారంట, మాట రాలేపోయారంట. వారం రోజులు మాట రాలేదంట, నోట మాట పడిపోయింది వాళ్ళకి. అసలు ఆయనతో పాటు వాళ్ళు కూడా కూర్చున్నారంట బూడిదలో వారం రోజులు. అలాంటి పరిస్థితిలోకి వచ్చేసాడు ఆయన. అలా దేవుడు చేశాడంట. దేవుడే చేశాడు. ఎందుకు? సాతాను అనుమతిచ్చి అప్పటిదాకా కాపాడిన దేవుడు, అప్పటిదాకా కంచేసిన దేవుడు, అప్పటిదాకా హెచ్చించిన దేవుడు, అప్పటిదాకా ఒకలా ఉన్న దేవుడు, అప్పటిదాకా ఒకలా ఉన్నాడు. ఎప్పుడైతే ఇంకోలా చేయటం మొదలెట్టాడు. ఇప్పుడు పౌలు గారి జీవితం కూడా చూద్దాం ఒకసారి. చూడండి, కొరింథీయులకు రాయబడిన 2వ పత్రిక 11వ అధ్యాయం. ఎందుకంటే దేవుని మార్గం మనకు తెలియాలి ఈరోజు ప్రభునందు ప్రియులారా. దేవుని పద్ధతి, దేవుడు ప్రవర్తించే 2వ కొరింథీ 11వ అధ్యాయం 23 నుంచి 26 వరకు చదువుకుందాం. 23 నుంచి 26 ఈ 4 వచనాలు 2వ కొరింథీ 11వ అధ్యాయం 23 నుంచి 26. నేనును క్రీస్తు పరిచారకుడను మరి విశేషముగా ప్రయాసపడితిని. ఆగమ్మనాగు. పౌలు పరిచయులకు పరిచయుడిగా ఉంటూ రోమా సిటిజన్షిప్ ఉంది ఆయనకి. అమ్మ ఎవరు వచ్చారు చూడండి. రోమన్ సిటిజన్షిప్ ఉంది వాళ్ళకి. అంటే రోమా సభ్యత్వం ఉంది ప్రభుని. అంటే చాలా ఉన్నతమైన ఒక స్థానం కలిగిన వ్యక్తి ఆ రాజ్యంలో. రోమన్ సిటిజన్షిప్ ఉంది ఆయనకి. ఏముంది? అలాంటి చదువుకున్న వ్యక్తి, ధనం ఉన్న వ్యక్తి, దేశంలోనే గొప్ప స్థానం ఉన్న వ్యక్తి, ఏ రకంగా చూసినా కానీ ఆయన అలాంటి జీవితం అందరూ కోరుకుంటారు. పౌలు అలాంటి జీవితం విడిచిపెట్టాడు. ఎవరి కోసం? యేసు ప్రభు కోసం, క్రీస్తు ప్రభు వారి కోసం. విడిచిపెట్టిన తర్వాత ఆయనకి ఇది ఏం జరిగింది ఇది చూస్తున్నాం మనం. చదువు విడిచిపెట్టి, ఆస్తిపాస్తులు విడిచిపెట్టి, గౌరవఘనతలు విడిచిపెట్టి, కుటుంబాన్ని విడిచిపెట్టి పెళ్ళి కూడా చేసుకోలేదు ఆయన. ఇన్ని దేవుని కోసం విడిచిపెట్టిన తర్వాత దేవుడు ఆయన అసలు ఎంత ఘనపరచాలి, ఎంత ప్రేమించాలి, ఎంత ఆశీర్వదించాలి, ఎంతగా ఆయనను దేవుడు సంతోషపరచాలి చెప్పండి, మీరు చెప్పండి. సంతోషపరచాలా వద్దా? ఆ స్థాయిలో నీ జీవితమే ఆలోచన చేసుకో. నువ్వు దేవుని కోసం ఉద్యోగం విడిచిపెట్టి, కుటుంబం విడిచిపెట్టి, ఆస్తిపాస్తులు విడిచిపెట్టి, నీ సుఖం, సంతోషం, నీ గౌరవ మర్యాదలు అన్నీ నువ్వు విడిచిపెట్టిన తర్వాత దేవుని దగ్గరికి వస్తే దేవుడు నిన్ను ఎంత సంతోషపరచాలి. వాస్తవానికి న్యాయం, ధర్మం ఏంటి, చట్టం, క్రమం సంతోషపరచాలి వద్దా? ఇది మనం ఎదురు చూసి, మనం ఊహించి, మనమే కాదు ఒకవేళ మరి వాళ్ళు కూడా అలాగ అనుకున్నారేమో తెలీదు. అనుకున్నొచ్చు, మరి ఏమనుకున్నారో మనకు తెలీదు. దేవుని కోసం ఇంత గొప్ప త్యాగం చేసినప్పుడు ఆ తర్వాత ఆయనకి ఏం జరిగింది?
చూడండి ఏముందంట, విశేషంగా ప్రయాసపడితిని 23వ వచనం. చెరసాలలో ఉంటిని, ఆ లెక్క లేకుండా దెబ్బలు లెక్కలేవంట. అంటే పరిమితి అనేది లేదు. వాస్తవానికి దెబ్బలు కొట్టడానికి ఒక లెక్క ఉంటుంది ధర్మశాస్త్ర ప్రకారం కూడా. 40 మించి కొరడా దెబ్బలు కొట్టద్దు అన్నాడు దేవుడే. కొరడా దెబ్బలు కొట్టినా 40కి మించి కొట్టద్దు అన్నాడు. ఎందుకంటే 40 కంటే ఎక్కువ కానీ నువ్వు కొట్టడానికి నీకు అనుమతిస్తే నువ్వు ఎవరినైతే కొడతావో వాడు నీకు అసహ్యుడు అయిపోతాడు. అంటే నువ్వు వాడిని ఇంకా నీచంగా ఎంచుతావు. కాబట్టి దెబ్బ. కానీ ఇక్కడ దెబ్బలు ఎలా తిన్నాడంట, ఎవరు డాక్టరేట్ చేశాడు ఆయన. గమాలియలు పాదముల వద్ద కంటత పట్టాడు. భక్తి ఉపవాసాలు అసలు ఆయన చేసే నీతి విషయంలో మాట్లాడేవాడు పౌలు ముందు. దేవుణ్ణి చూశాడు. కర్చీఫ్ తగిలితేనే స్వస్థతలు జరుగుతున్నాయి. దయ్యాలు సాక్ష్యం చెప్తున్నాయి. మాంత్రికులు వచ్చి నెత్తి మీద చేయబెట్టని కాళ్ళు పట్టుకుంటున్నారు. రాజులు పిలిచి వాక్యం వింటున్నారు పౌలు గారిని. దేశాలు ప్రపంచానికే పరిచర్య చేశాడు పౌలుగా. ఆ వ్యక్తి జీవితంలో దెబ్బలు ఎన్ని తిన్నాడంట అమ్మా? చదువు. అపరిమితముగా 23వ వచనం. దెబ్బలు ఎన్ని తిన్నాడంటే పరిమితి లేదంట. అసలు లెక్క లేదు. లెక్క పెట్టలేకపోయాడు. కొన్నిసార్లు లెక్క పెట్టుంటాడు కొత్తలో. నన్ను గంట సేపు కొట్టారను. అసలు అపరిమితంగా దెబ్బలు తిన్నాడంట. తర్వాత చదువు. ఇంకా అనేక మార్లు ఏం కలిగిందంట ఆయనకి? ప్రాణాపాయం. అంటే ఇంకా ప్రాణం పోవటానికి దగ్గరకు వచ్చేసింది. ప్రాణం పోయే పరిస్థితి అనేక సార్లు వచ్చిందంట. తర్వాత యూదులు నియమం ఏంటంటే చెప్పాను, ధర్మశాస్త్రంలో 40 కంటే ఎక్కువ కొట్టకూడదు. ఒకవేళ మిస్ అయ్యి లెక్క చూసేటప్పుడు ఒకటి మిస్ అవుతామని వాళ్ళు ఏం చేస్తారంటే 40 కంటే ఎక్కువ కొట్టేస్తాం కాబట్టి 40 కొట్టకుండా 39 కొడతారు. ఒకవేళ లెక్క తప్పినా 40 దాటకుండా. అందుకని ఒకటి తక్కువ 40 ఎన్నిసార్లు తిన్నాడంట? ఎన్నిసార్లు? 5 సార్లు అంట. 5 సార్లు కొరడా దెబ్బలు. తర్వాత చదువు 25వ వచనం. ఇవన్నీ ఎప్పుడు తెలుసా మీకు? ఎప్పుడు ఇవన్నీ? ఈ అనుభవాలు, ఈ దెబ్బలు తింటాలు, ఇవి దేవుడిని చూసి బైబిల్ చదివి దేవుడిని తెలుసుకుని అన్ని త్యాగాలు చేసి అన్ని సమర్పణ చేసి అంతా దేవుని కోసం ఎంత గొప్ప త్యాగం చేసిన తర్వాత ఏం చేశాడు? కర్రలతో కొట్టారంట. 3 సార్లు కర్రలతో కొట్టారంట. అంటే కర్రలతో మరి ఎంతసేపు కొట్టారో. మామూలుగా కర్రలతో కొట్టడం అనేది మామూలుగా పోలీసులు వాళ్ళని కొడతా ఉంటారు. కర్రలతో కొడతా ఉంటే ఒకసారి చూశాను నేను. చూస్తేనే జ్వరం వచ్చినట్టు అయింది వాళ్ళు కొట్టేది. అసలు కొట్టడం చూస్తేనే భయం పడుతుంది. వినేవాడు కూడా అసలు కర్రలతో కొట్టడం అంటే కొట్టడాన్ని ఒక సైన్స్గా చేశారు వాళ్ళు, శాస్త్రంగా. అంటే వాడు కొట్టిన మనిషి చావకూడదు, అలాగనే వాడు బతకూడదు, ఆ టైపులో కొడతారనమాట. అలాగ 3 సార్లు కొట్టారంట. ఒకసారి కొట్టారు, మళ్ళీ కొద్ది రోజులు బాగాక మళ్ళీ ఒకసారి కొట్టారు, మళ్ళీ ఒకసారి. ఏదో సందర్భం కలిగినప్పుడు ఏం చేశారంట అంటే దేవుణ్ణి పరిచర్య చేయటానికి అపోస్తలుడుగా ఉండి మహాత్యాగం చేసి నువ్వే కావాలి ప్రభు అని నీకోసం అన్నీ విడిచిపెట్టి వచ్చినందుకు చదువు ఒకసారి ఈసారి పెరిగింది. చేతులతో కొట్టారు, కొరడాలతో కొట్టారు, కర్రలతో కొట్టారు, ఒకసారి అయితే రాళ్లతో కూడా కొట్టారంట. ఎందుకంటే ఈయన కూడా ఒకసారి రాళ్లతో కొట్టించాడు. మరి రాళ్లతో ఒకసారి ఈయన కొట్టాడు. ఎందుకంటే సంఘంలో మొట్టమొదటి హతసాక్షి
స్టెఫన్ అనే ఒక యవనస్తుడిని రాళ్లతో కొట్టి చంపినప్పుడు పౌలు గారు ఆ కొట్టేవాళ్ళు బట్టలు ఇప్పుతారు రక్తం పడకుండా. ఆ బట్టలకి ఈయన కాపలా ఉన్నాడు. ఏ రాళ్లతో అయితే కొట్టడానికి ఆయన సహాయపడ్డాడో ఇప్పుడు అదే రాళ్ళ దెబ్బలు మళ్ళా ఆయన కొట్టిపించాడు దేవుడు. చెల్లైపోయిందన్నమాట. ఈయన రాళ్ళతో కొట్టించాడు, స్టెఫన్ చనిపోయాడు. ఆ స్టెఫన్ దగ్గర ఆగిపోయిన పరిచర్యకి 10 రెట్లు పరిచర్య ఎవరైతే రాళ్ళతో కొట్టాడో ఆడుతూ చేయించాడు. దేవునికి మహిమ కలుగును కాక. రాళ్ళతో కొట్టించాడంట, రాళ్ళతో దెబ్బలు తిన్నాడంట. తిన్నాడు ఆయన రాళ్ళతో. అంటే రాళ్ళతో కొట్టినప్పుడు అక్కడ రాయబడిన మాట ఏంటంటే చనిపోయాడని బయటికి తీసుకెళ్ళి ఈడ్చి పడేశారంట. రాళ్ళతో కొడితే బతకడు కదా మనిషి. కర్రలతో అంటే చూసి కొట్టడం ఏదో దెబ్బ. రాళ్ళతో కొట్టినప్పుడు ఒక మనిషిని చాలామంది రాళ్ళు ఇసిరి కొడితే బతకడు, అసలు బతికినవాడు ఎవడు లేడు బైబిల్లో, పౌలు తప్ప. అంటే చనిపోయి మళ్ళీ ప్రాణం వచ్చిందో తెలియదు, లేకపోతే కొసవు అవుతుంది. తీసుకెళ్ళి బయటికి పడేసిన తర్వాత చుట్టూ శిష్యులు నించుంటే లేచి బతికాడంట. బతికి ఊర్లోకి వచ్చి ఏం చేశాడు చదవండి. ముమ్మారు ఓడ పగిలి శ్రమ పెడుతుంది. అంటే ఓడ పగిలిపోయిందంట. ఓడ అంటే ఎక్కడ? ఊర్లో ఉన్నదిగా. ఓడ ఎక్కడ పగులుతుంది? సముద్రం ప్రయాణంలో ఓడ పగిలితే మనిషి ఏమవ్వాలి? ఏమవ్వాలమ్మా? సముద్రంలో ఓడ పగిలిపోతే బతికు ఓడలో ప్రయాణం చేస్తే మనుషులు ఏమవ్వాలి? చనిపోవాలి. 3 సార్లు పగిలిందంట ఓడ. పగిలిపోతే సముద్రంలో మరి ఈత కొట్టాడో తెలియదు, చెక్క మీద ప్రయాణం చేసాడో తెలియదు. ఆ సముద్రంలో తాగటానికి నీళ్ళు ఉండవు, చుట్టూ నీళ్ళు ఉంటాయి కానీ తాగితే కడుపు చెడిపోయి మైండ్ చెడిపోద్ది. కాబట్టి తాగటానికి దాహంతో ఎండతో మరి ఈత కొట్టాడో ప్రయాణం చేసాడో మరి ఎలా ఒడ్డుకు వచ్చాడో తెలియదు. కానీ అలాగే ఎన్నిసార్లు అయిందంట. ఇవన్నీ దేవుని దగ్గరికి వచ్చి దేవుని చూసి దేవుని పేరున సంఘాలు స్థాపించి స్వస్థతలు చేసి దయ్యాలు ఎల్లగొట్టి దేవుని కొరకు చాలా గొప్ప పని చేసే వ్యక్తికి ఇవి ఎదురైనవి. ఏముంది? రాత్రింబగళ్ళు సముద్రంలో గడిపి తిని ఇక్కడికే మనకి ఆయాసం వచ్చేసింది ఈ 2 వచనాలు చూసేటప్పటికే. ఇంకొక వచనం ఉంది కింద, 2 వచనాలు రాశాడు మళ్ళీ. 26 చదువు. అనేక సార్లు దొంగల వలన ఆపద, నదుల వలన ఆపద, స్వజనుల వలన ఆపద, సొంత బంధువుల వలన ఆపద, అన్యజనులు బయట వాళ్ళ వలన ఆపద, పట్టణంలో ఆపద, అరణ్యంలో ఆపద, సముద్రంలో ఆపద, కపట సహోదరుల వలన ఆపద. ఈ ఆపదలు ఎన్నో వచ్చినో రాశాడు. అంటే అస్సలు ఆయనకు ఆపద కలగని చోటు, ఆపద లేని చోటు అనేది లేనే లేదు. ఇక్కడ నేను సేఫ్గా ఉన్నాను, ఇక్కడ భద్రంగా ఉన్నాను, ఇక్కడ పర్వాలేదు, కన్ను మూసుకుని నేను నిద్రపోవచ్చు, నాకేం కాదన్న ఒక పరిస్థితి ఆయనకి లేనే లేదు ప్రభును. 27వ వచనం చదవండి. 27వ వచనం. ప్రయాసతోనూ కష్టములతోనూ జాగరణములతోనూ, అంటే నిద్రే లేదంట ఆయనకి. ఆకలి దప్పిక. ఎవరికి? అపోస్తలుడు అయిన పౌలు. అపోస్తలుడు అంటే మహా అభిషేకం కలిగిన ఒక వ్యక్తి. ఉపవాసము, చలి, దిగంబరత్వం అంటే బట్టలు లేకుండా ఇబ్బంది పడ్డాడంట. ఇంకనూ చెప్పవలసినవి అంటే ఇక ఆయనకు కూడా చెప్పటానికి ఇంకా ఏం చెప్పాలో అర్థం కాక చాలా ఉన్నాయి అన్నాడు. ఇవన్నీ ఎప్పుడు కలిగినాయి చెప్పు? ఎప్పుడు కలిగినాయి? ఎందుకనే విషయం ఈరోజు నేను చెప్పాలనుకుంటున్నాను ప్రభునందు ప్రియులారా. ఎందుకంటే అబ్రహాము దేవుని కోసం గొప్ప త్యాగం చేసిన తర్వాత, యోబు భూమి అంతట్లో నీతివంతుడు అనే పేరు పొందిన తర్వాత, నోవాహు ఒక్కడే భూమి మీద దేవుని దృష్టిలో యథార్థవంతుడిగా కనబడిన తర్వాత వాళ్ళ జీవితంలో ఎదురే అనుభవాలు చాలా ఒక దుఃఖకరంగాను, బాధాకరంగాను, కష్టతరంగాను, అసలు కోరుకోని రకంగా ఉన్నాయి. ఎందుకు అనేది మనకు అర్థం అవ్వాలి. అది ఈరోజు నేను చెప్పాలనుకున్నాను. ఎందుకంటే దేవునికి ఒక ప్రణాళిక ఉంది. ఏమిటి ఆ ప్రణాళిక? నీవు భూమి అంతట్లో నీతిమంతుడు కావటమో లేకపోతే మంచిగా ఉండటమో కాదు. దేవుని ఉద్దేశం ఏమిటి?
మా ఫ్యాక్టరీ అంటున్నా నేను. అందుకని భక్తి జీవితం ఈ ఫ్యాక్టరీలో పౌలు గారిని ప్రయాసపెట్టాడు. సౌలు అనే ఒక యవనస్తుడు. ఈ విశ్వాస జీవితం అనే ఫ్యాక్టరీ, ఈ ఫ్యాక్టరీలో మెషినరీలు, ఫ్యాక్టరీలు ఎవరుంటారంటే ఆపదలు ఉంటాయి, కష్టాలు ఉంటాయి, నష్టాలు ఉంటాయి, నిందలు ఉంటాయి, వేదనలు ఉంటాయి, శోధనలు ఉంటాయి, దయ్యాలు ఉంటారు, దేవదూతలు ఉంటారు, దేవుడు ఉంటాడు, సాతాను ఉంటాడు, వాక్యం ఉంటుంది, ఆత్మ ఉంటుంది. ఇన్ని కలిసి ఒక మనిషి మీద పనిచేస్తాయి అన్నమాట. ఆ మనిషి జీవితంలో ఇన్ని రకాలైన పనులు జరిగినప్పుడు ఒక మనిషి దాంట్లో ఎంటర్ అయిన తర్వాత ఇవన్నీ గురి చేస్తున్నాడు దేవుడు. ఎందుకనే విషయం మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకంటే మన జీవితంలో కూడా దేవుని కోసం ఇంత కష్టపడి, ఇంత శ్రమపడి, ఇంత ప్రయాసపడి, ఇంత నేను చేసిన తర్వాత నాకు ఇలాగైంది ఏంటి, నన్ను ఎవరు అర్థం చేసుకోవట్లేదు ఏంటి, అసలు ఇలాగైంది ఏంటని అందుకని పౌలు గారు ఏమన్నారంటే దేవునికి ఒక ఉద్దేశం ఉంది, అంటే ఒక ఫైనల్ ప్రోడక్ట్, అంటే బయటకు వచ్చే రూపం దేవుని మనసులో ఉంది. ఈ రూపానికి తేవాలి వీళ్ళని చివరికి. ఎవరు ఏ రూపంలో ఉన్నాయి. అందుకే పాట పాడేప్పుడు మట్టి ముద్దని సారు మీద వేసినప్పుడు చివరికి దాన్ని ఏ రూపానికి తేవాలో కుమ్మరికి ఒక ఆలోచన ఉంటుంది. ఈ షేప్ వచ్చేదాకా దాన్ని ఏం చేస్తూ ఉంటాడు, దాన్ని వేసి దాని ప్రాసెస్లు చేస్తూ ఉంటాడు. ఒక శిల్పాన్ని చెక్కే వ్యక్తి ఆ శిల్పం ఏ రూపంలోకి రావాలో ఆయనకు ఒక ఆలోచన ఉంటుంది. ముందు చూసేటప్పుడు చాలా వజ్రం ఉంటుంది, అది వజ్రమే కానీ అది వజ్రంగా ఉపయోగానికి పనికిరాదు, ఎందుకంటే అది చెక్కబడలేదు. వజ్రం యొక్క గుణం ఏమిటంటే టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్, అంటే పూర్తిగా వెలుగునది రివర్స్ చేస్తుంది. కనుక దాన్ని చూసినప్పుడు వెలుగు అన్ని రకాలుగా రివర్స్ అయిపోయి చాలా అద్భుతంగా కనపడుతుంది అది కంటికి. అయితే అది ఏం చేయాలంటే చెక్కబడాలి. అనేక కోణాలు దాన్ని నునుపు చేసి అది తనలో ఉన్న వెలుగుని పూర్తిగా మళ్ళా వెనక్కి కొట్టినప్పుడు ఇంద్రధనుసులాగా, అగ్నిలాగా ఒక ఆశ్చర్యకరమైన కదలిక కనపడుతుంది. దాంట్లో ఖరీదు కోట్లు ఉంటుంది, కొన్ని అసలు అమూల్యమైనవి కూడా ఉన్నాయి వజ్రాలు. అయితే చెక్కబడాలి. మామూలు చూస్తే మామూలు రాయిలాగే ఉంటుంది అది. అలాగే విశ్వాస జీవితంలో దేవుడు మనల్ని పిలిచినప్పుడు మన యొక్క నీతి, సమర్పణ, భక్తి, యథార్థత మనకి సంతోషాన్ని కలిగించు, కానీ దేవుడు ఎందుకు సంతోషపడలేదు నీకు అర్థం కాదు. ఇంకా ఏం చేయాలి దేవుని కోసం, ఇంకా ఏం పడాలి, ఇంకా అని నువ్వు అనుకుంటావు. ఇంకేం చేయాలి అని మనం అనుకున్నప్పుడు దేవుని ఉద్దేశం చెప్తున్నాను. ఎందుకంటే దేవునికి ఒక ఫైనల్ ప్రోడక్ట్ ఉంది. ఎలాగైతే ముడిపత్తిని ఫ్యాక్టరీలో మిషన్స్లో వేసినప్పుడు ఆ బయట దాన్ని రావాల్సిన ఒక ఎలాంటి మెటీరియల్ బయటికి రావాలో వాళ్ళకి ఒక ఆలోచన ఉంటుంది. ఆ పదార్థం బయటకు వచ్చేదాకా దాన్ని అనేకమైన విధానాలు గుండా నడుపుతారు. ఎందుకంటే బయటికి వచ్చింది వాడుకోవటానికి ఉపయోగం ఉంటుంది. అదే రకంగా విశ్వాస భక్తి జీవితంలో దేవుడు ఎవరిని నడిపించినా చివరికి ఆయన ఉద్దేశం ఏమిటంటే ఆ వ్యక్తి ఏ రూపంలోకి రావాలి, క్రీస్తు యొక్క సొంత రూపంలోనికి రావాలంటే ఎగ్జాక్ట్గా యేసు క్రీస్తు వారిలాగా ఆ వ్యక్తి మారే వరకు ఆ వ్యక్తి జీవితంలో దేవుడు ఇవన్నీ చదివాం మనం. ఎందుకు ఇన్ని దేవుడు చేశాడంటే ఆయన ఫైనల్ ప్రోడక్ట్ ఏంటి, దేవుని స్వరూపము, దేవుని పోలిక. హల్లెలూయా. దేవునికి అది కావాలి. దేవునికి ఏం కావాలి, ఆయన రూపం, ఆయన పోలిక, ఆయన ఆలోచన, ఆయన మార్గం, ఆయన నడక, ఆయన తీర్పు, ఆయన తలంపు, ఆయనలాగా మనం అయ్యే వరకు దేవుడు ఆ మనిషిని ఏం చేస్తాడంటే ఈ విధానాల్లో నడుపుతూనే ఉంటాడు. అయితే మనం అడుగుతాం, ఎందుకు దేవుడు ఇంత త్యాగం చేసిన తర్వాత దేవుడు ఇలాగ ఎందుకు చేశాడు అంటాం మనం.
అయితే నా ఆలోచన నాకేమర్థమైందంటే, ప్రభునందు ప్రియులారా, అంత త్యాగం చేసావు కాబట్టే దేవుడు అన్ని విధానాలు గుండా నడిపించటానికి నీకు అర్హుడు అని దేవుడు గుర్తించాడు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. అంటే దేవుని రూపం. ఇప్పుడు స్టీల్ తయారు చేయాలంటే చెక్కతో తయారు చేయలేం. స్టీల్ కావాలనుకోండి, నీకు చెక్కని నువ్వు స్టీల్గా చేయగలవా? చేయలేం. స్టీల్ తయారు చేయాలంటే ఇనుము కావాలి. హల్లెలూయా, చెక్క పనికిరాదు. అలాగ దేవుని రూపం ఎవరిలో దేవుడు చేయగలరు అనే విషయం ఎలా తీర్మానం దేవుడు చేసుకుంటారంటే, ఎవరైతే దేవుని కొరకు గొప్ప త్యాగం చేస్తారో, ప్రారంభం ఎవరైతే గొప్ప త్యాగ సమర్పణ పూరితంగా ఉంటుందో వాళ్ళు క్వాలిఫై అవుతారు దేవుని రూపానికి. వాళ్ళు చేశారు కాబట్టే దేవుడు వాళ్ళని ఇన్ని అనుభవాలు గుండా నడిపాడు. ఎందుకంటే ఇన్ని అనుభవాలు గుండా నడిచిన చివరికి వాళ్ళు ఏమయ్యారంటే దేవుని రూపానికి వచ్చారు, కానీ వాళ్ళు ఎంత మాత్రం కూడా రూపాన్ని కోల్పోలేదు. ప్రభునందు ప్రియులారా, ఆ పని చేశారు కనుకనే యోబు అంత స్థాయిలో ఉన్నాడు. కాబట్టి దేవుడు అలాంటి ఒక శ్రమలో, అంటే అదొక ఫ్యాక్టరీ అనుకోండి, బయటకు వచ్చేటప్పటికి యోబు రెండింతలు ఆశీర్వాదకరంగా మారాడు అన్నమాట. చరిత్రకే దీవెనకరంగా మారిపోయాడు ప్రభునందుకు. అంటే క్రీస్తు రూపం వచ్చేసి ఉంటుంది ఆయనకి. వీళ్ళందరూ అంతే. ఎందుకంటే నీలో ఏం కలగాలి? దేవునికి ఏం కనపడాలి? దేవుడు ఏం చూడాలనుకుంటున్నాడు? ఏం లేకపోతే దేవునికి సంతోషం లేదు. నువ్వు అనుకోవచ్చు, నేను ఈ పని చేశాను, దేవుడు గొప్ప సంతోషపడవచ్చు కదా. వందకి 35-40 మార్కులు వచ్చే మనిషిని ఎవరు కూడా గోల్డ్ మెడల్ తెచ్చుకోమని బలవంతం చేయరు. ఎవరిని బలవంతం చేస్తారు? బంగారు పథకం తెచ్చుకోరా అని. 100కి 95-97 దగ్గర ఎవడైనా ఉన్నాడు అనుకో, వాడిని ఏం చేస్తారు? వీడి దగ్గర బంగారు పథకం తెచ్చుకోగలిగిన ఒక టాలెంట్ ఉంది, అవకాశం ఉంది, ఛాన్స్ ఉంది, జ్ఞానం ఉంది వీడికి. కాబట్టి ఏం చేయాలి? ఈయన్ని బలవంతం చేస్తారు అనమాట. ఈయన్ని ఇంకా ఏం చేస్తారు? ఇప్పటికే 100కి 97 వచ్చినాయి కదా, లేదు 100కి 100 తెచ్చుకోమంటాం. 100కి 40 వచ్చినోడిని ఎవరిని తెచ్చుకోరు. ఎందుకని? అని బలవంతం చేస్తే 40 కూడా తెచ్చుకోడు, అసలు చదివే మానేస్తాడు. ఈడు ఏం చేస్తాడు? 97-98 వచ్చినోడు 100కి 100 తెచ్చుకోవడానికి ట్రై చేస్తాడు, ఎంకరేజ్ చేస్తాడు. వాడేం చేస్తాడు? పూర్తిగా అసలు చదివే మానేస్తాడు. అర్థమైందా తేడా? దేవుడు ఎందుకు ఇలా చేస్తున్నాడు? ఎందుకంటే క్రీస్తు రూపం నీలో ఏర్పడే ఒక ముడి పదార్థంగా నువ్వు ఉన్నావు కాబట్టి, ఆ మెటీరియల్ నువ్వు, ఆ ప్రత్యేకత విశిష్టత నీకుంటే దేవుడు నేను ఏం చేస్తాడంటే ఇంకా లేదనుకో, పెద్ద ఇంత అనుభవం చాలామందికి కలగదు. అంటే ఇన్ని అనుభవాలు. పౌలు గారు తన గురించి తాను చివరికి ఏం సాక్ష్యం చెప్పాడంటే, మేము దేవతలకు మనుషులకు వేడుకగా ఉన్నాం అని నాకు అనిపిస్తుంది అంటాడు. అంటే చూసే వాళ్ళందరికీ మేము ఏమైపోయామంటే అసలు కామెడీగా ఉన్నాం అంటారు వాడుక భాషలో. ఆయనకు అలాగ అనిపించిందంట. చూసేవాడికి కామెడీగా అయిపోయింది మా జీవితం. తినటానికి లేదు, ఉండటానికి లేదు, తాగటానికి లేదు, నెమ్మది లేదు, సమాధానం లేదు, అసలు ఏమీ లేదు. కానీ మా వలన లోకానికి అన్నీ కలుగుతున్నాయి. చూడండి, పౌలు గారి జీవితంలో ఆయనకి ఏమీ లేకపోయినా ఆయన వలన లోకానికి గొప్ప ఆశీర్వాదం కలిగింది. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగునుగా. మహా ఆశీర్వాదకరంగా ఉన్నాడు ఆయన. పరలోకానికి భూలోకానికి ఒక వ్యక్తి దీవెనగా మారాడు. కానీ ఆయన జీవితం ఆయనకి ఏం పెద్ద ఈ లోకంలో అనిపించట్లా చూడటానికి. కానీ ఆత్మ మాత్రం క్రీస్తు రూపానికి వచ్చేసింది, లేకపోతే దగ్గరికి వచ్చి ఉంటుంది.
దగ్గర దేవుని రూపం ఆయనలో కనపడి ఉంటుంది చూడగానే. ఎందుకంటే మనం కొంతమందిని చూసి కనిపెడతాం, పలానా వాళ్ళు అబ్బాయిలాగా ఉన్నాడు ఈడు అంటాం. ఎందుకంటే రంగు, గొంతు, రూపం అన్నీ వాళ్ళే ఉంటాయి, చూస్తే తెలిసిపోతారు. ఇలా అలాగా అబ్రహాముకు, దావీదుకు, యోసేపుకి, అనేక మందికి, పౌలుకి యేసుక్రీస్తు దగ్గర పోలికలు వచ్చేసి ఉంటాయి. చాలా దగ్గరగా ఉండుంటారు చూస్తే, వాళ్ళు చెప్పక్కర్లే ఎవరో. అలాంటి రూపం కలగాలి అంటే ఎలాంటి ఒక అనుభవాలు గుండా ఒక వ్యక్తి నడవాలి ప్రభునందు ప్రియులారా. అయితే మనం ప్రశ్నిస్తాం, వ్యతిరేకిస్తాం, తిరగబడతాం, ఒక్కోసారి ఇడిచిపెడతాం, ఒక్కోసారి మనమే ఆటంకం చేస్తాం. దేనికి? దేవుడు ఏ పని అయితే మనలో చెయ్యాలని ఆలోచన కలిగి ఉన్నారు అంటే ఆయన రూపం తెచ్చుకోవటానికి ఆయన ట్రై చేస్తున్నాడు. అది దేవుని ఉద్దేశం. మనం ఇలా ఎందుకు చేసావు, అలాగే ఎందుకైంది, ఇది ఎందుకైంది, ఇలా ఎందుకు చేయట్లేదు, అలా ఎందుకు అవ్వట్లేదు, ఇది ఎందుకు అవ్వట్లేదు, అది ఎందుకు అవ్వట్లేదు. యోబు కూడా బాధపడ్డాడు, కానీ ఏమన్నాడు? నీ చిత్తమయ్యా అన్నాడు. కనుకనే దేవుడు అనుమతించాడు. ఈరోజు ప్రభునందు ప్రియులారా, దేవుని ప్రేమను బట్టి మీకు నేను జ్ఞాపకం చేసే అంశం ఇదే. దేవుడు మన జీవితంలో భక్తి, విశ్వాస జీవితం అనేది ఒక ఫ్యాక్టరీ ప్రాసెస్ లాగా మనం గ్రహించాలి ఈరోజు. అంటే చివరికి ఒక ప్రోడక్ట్గా మనం మారాలి. అంటే చివరి పదార్థం, ఫైనల్ ప్రోడక్ట్ ఏమంటారు దాన్ని? చివరి ఫలం క్రీస్తు రూపం. అది తేవటానికి దేవుడు కొన్నిసార్లు అడిగిన దానికంటే ఎక్కువ ఇస్తాడు, కొన్నిసార్లు అడిగింది అసలు ఇవ్వనే ఇవ్వడు. ఎందుకు ఇలా ఎందుకు అని. ఎందుకంటే క్రీస్తు రూపం నీలో ఏర్పడే వరకు దేవునికి ఏం లేదు, నీ విషయమై నా విషయమై సమాధానము, సంతోషం, తృప్తి లేదు. నీకు తృప్తిగా ఉండొచ్చు, నాకు తృప్తిగా ఉండొచ్చు, అందరికీ మనం తృప్తిగా ఉండొచ్చు, కానీ దేవునికి మాత్రం ఎప్పటి వరకు ఉండదు అంటే ఆయన రూపం మనలో కనపడేదాకా ఆయనకు తృప్తి ఉండదు. అది ఈరోజు మీరు జ్ఞాపకం చేసుకోండి. ఈ ఆలోచన కలిగి మీరు చూడండి దేవుడు చేసే పనులన్నీ కూడా. చూడండి పౌలు గారి జీవితంలో ఇంత త్యాగం చేసిన తర్వాత ఇలాంటి అనుభవం. ఎందుకంటే అంత త్యాగం చేసావు కాబట్టి నీలో ఆ రూపం ఏర్పడే ఒక అర్హత ఉంది. అంత అర్హత ఉన్న నిన్ను దేవుడు 100కి 99 తెచ్చుకుంటున్నావు కాబట్టి నువ్వు 100కి 100 తెచ్చుకోకుండా నిన్ను దేవుడు విడిచిపెట్టడు. దేవునికి మహిమ కలుగును గాక. వచ్చిన తర్వాత అప్పుడు పొగుడుతావు నువ్వు. వాస్తవానికి నేను గోల్డ్ మెడల్ తెచ్చుకునే ప్రయత్నం జీవితం అయితే లేదు, కానీ పలానా ఒక కోచ్ లేదా టీచర్ గారు నన్ను ఇలాగ బలవంతం చేయబట్టి లాస్ట్కి నేను స్టేట్ ఫస్ట్ వచ్చాను, ఆ స్థాయికి వచ్చే తర్వాత. అలాగే పరిశుద్ధాత్ముడు మనకి బోధకునిగా, వాక్యం దేవుడు స్వయంగా ఆయనే మనల్ని ఏం చేస్తారంటే ఒక్కోసారి నిద్రపోనివాడు, ఒక్కోసారి మాట్లాడినవాడు, ఒక్కోసారి తిన్నేవాడు, ఒక్కోసారి పోనివాడు, ఒక్కోసారి అన్నిసార్లు, ఒక్కోసారే కాదు అన్నిసార్లు దేవుని యొక్క కార్యం ఈ రూపాన్ని మనలో తేవాలి. ఇంకా త్వరపడుతూ ఉంటాడు. ఎందుకంటే ఇప్పటికీ చాలా టైం మనం వేస్ట్ చేసాం కాబట్టి ఇంకా ఇలాగ వదిలితే దాదాపుగా ఆ రూపం మనం తెచ్చుకోలేని విధానాల్లో ఉంటాం కాబట్టి దేవుడు ఇంకా తొందరపడుతూ ఉంటాడు. అయితే మనం దాన్ని అర్థం చేసుకోక మనం ఇంకా ఏం చేస్తామంటే చాలాసార్లు ఈరోజు ప్రభునందు ప్రియులారా విన్న మాటలను బట్టి మనం దేవుని ఆత్మ లేక దేవుని వాక్యానికి సహకరించి ఏదైతే దేవుని విశ్వాస, భక్తి, బోధ విధాన క్రమాలు ఉన్నాయో వీటి ఫైనల్ ప్రోడక్ట్ ఆయన రూపం మనలో తేవటం అనే ఉద్దేశాన్ని మనం గుర్తించి దానికి తగిన రీతిగా మీరు దేవునితో మరి నడవాల్సిందిగా మనవి చేస్తున్న చిన్న మాటలు ముగిస్తున్నా. దేవుడు మనందరినీ కూడా తన రూపంలోనికి మార్చునుగాక. ఆమెను ప్రార్థన చేసుకుందాం. మోకరించగలిగితే మీరు మోకరించండి. మోకరించలేని వారు మీకు అనుకూలమైన స్థితిలో ఉంటూ ప్రభునందు ప్రియులారా